మహాత్మా గాంధీకి, మహాత్మా గాంధీకి. ఈ సెషన్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఈ పార్టీ మహాత్మా గాంధీ గారి నాన్ కోఆపరేషన్ ప్రతిపాదన గురించి ఆలోచిస్తుంది అని. చూడండి, ఈ ప్రతిపాదనని మేము వ్యతిరేకిస్తున్నాం. మిస్టర్ గాంధీ దేశాన్ని తప్పుడు మార్గంలోకి నడిపిస్తున్నారు. ఒకవేళ ప్రజల్ని వాళ్ళ మాటలను ఒప్పించడానికి నడి రోడ్డుపైకి రావటం అనేది నేర్పిస్తే ఇలాంటివి ఆంగ్లేయులు వెళ్లిపోయిన తర్వాత కూడా ఇది పూర్తి కాదు. మీరు త్యాగం చేయడానికి భయపడుతున్నారు. నాకు సంతోషంగా ఉంది. కేవలం కాంగ్రెస్ కమిటీ మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపినందుకు. కానీ ఈ ప్రజలు నిర్ణయం తీసుకోగల సమర్థులా? మీకు ప్రజల జ్ఞానం మీద సందేహం ఉందేమో కానీ నాకు లేదు. ఒకవేళ ఈ పార్టీలో కేవలం ఒక వ్యక్తికి గొంతెత్తే అవకాశం ఉంది అంటే ఈ క్షణమే నేను రిజైన్ చేస్తున్నాను. గాంధీ గారిని లీడర్ గా ఒప్పుకోండి. మేము ఒప్పుకున్నాంగా. మీరంతా కలిసి మీ లీడర్ని ఎంచుకున్నారు, కానీ ఈ లీడర్ తన వాళ్ళని ఎంచుకుంటాడు. I am the sole spokesman of Muslims in India, and the League is the only party representing the Muslims. ముస్లిం ప్రజలు మీ పార్టీ కూడా ఓట్లేయట్లేదు కదా సార్? మనకి ఒక ఇండిపెండెంట్ సోవరెన్ పాకిస్తాన్ కావాలి. పిస్తోల్ మన దగ్గర కూడా ఉంది, అలాగే దాన్ని ఉపయోగించడానికి అస్సలు భయపడం. ఒకవేళ కాంగ్రెస్ యుద్ధమే కోరుకుంటే మేము దాన్ని ఖండించం కూడా. Pakistan is a bad idea. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. చూడండి, ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ ఈ నవంబర్ నుండి సోనీ లివ్ లో.